హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిలైట్స్ ఆఫ్ పావని. ఈరోజు మనం తోటకూరతో కరకరలాడే వడలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ తోటకూర వడలు ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అయినా ది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. మరి ఈ తోటకూర వడలను తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ పచ్చిశనగపప్పు అంతా చక్కగా నానిపోతుందండి. ఇలా నానిన ఈ పప్పుని అంతా మనం ఒక మిక్సర్ గ్రైండర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి, 1/2 ఇంచ్ అల్లం, కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకొని చాలా కొంచెం వాటర్ వేసుకొని ఈ పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన వడలలోకి ఈ పప్పు మధ్య మధ్యలో తగులుతూ చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా వస్తాయండి. ఇప్పుడు మనం రుబ్బుకున్న ఈ పప్పుని వేరొక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక కట్ట సన్నగా తరిగిన ఫ్రెష్ తోటకూర, కొంచెం కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలిసేలా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనం మన చేతులకి కాస్త ప్రెషర్ పెట్టి గట్టిగా కలుపుకున్నామంటే ఈ తోటకూర, ఉల్లిపాయలు అంతా పప్పులో చక్కగా కలిసిపోయి మనం వడలు వత్తుకునేటప్పుడు ఏమాత్రం విరగకుండా వడలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కే లోపల మనం ఈ పప్పుని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకొని చేతి మీద కానీ కవర్ మీద కానీ వేసుకొని వడలులాగా వత్తుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. ఈ వడలను కాల్చుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా అన్ని వడలు వేసుకున్నాక మనం వీటిని ఏమాత్రం కూడా కదపకూడదండి. 1 నిమిషం అయ్యేపాటికి ఈ నూనెలో ఉన్న నురగ అంతా తగ్గి ఈ వడలు వాటంతట అవే నూనెలో నుండి పైకి తేలుతాయండి. ఈ సమయంలో ఈ వడలను ఒక్కొక్కటిగా మరోవైపుకి తిప్పుకొని 2 వైపులా చక్కగా ఎర్రగా కాలేలా కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వడలు రెడీ అయిపోతాయండి. ఈ తోటకూర వడలు ఏమాత్రం కూడా నూనె పీల్చుకోవండి. పైన అంతా క్రిస్పీగా క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండి ఈ తోటకూర వడలు తినటానికి భలే రుచికరంగా ఉంటాయండి. ఈ తోటకూర వడలను పల్లీ చట్నీలోకైనా టొమాటో చట్నీలోకి తిన్నా లేదా ఉట్టిగా తిన్నా కూడా ఇవి చాలా బాగుంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ తోటకూర వడలను మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.